యూట్యూబ్ శ్రోతలకు ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు చాలా ఇష్టమైనటువంటి ఒక వీడియో పెట్టదలుచుకున్నాం. ఎవరికి దేవుడు ఇష్టపడతాడో వాడే నిజమైన భక్తుడు. ఇది ఈనాటి టైటిల్ అన్నట్టు. అంటే ఏదో స్వార్థము పెట్టుకొని అడ్డగోల కోరికలు పెట్టుకొని నేను దేవునికి చాలా ఇష్టపడతా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టము, సరే ఉండనివ్వండి, అది సామాన్యమైన విషయమే. ఈ దేశ ప్రధానికి నేను చాలా ఇష్టపడతా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను చాలా ఇష్టపడతా అంటే నీవు ఇష్టపడడం ఓకే, పవర్లో ఉన్నటువంటి వాళ్ళను ఎవరైనా ఇష్టపడడం సామాన్యమైన విషయమే. కానీ వాళ్ళు నీకు ఇష్టపడడం చాలా ముఖ్యమైనటువంటి ప్రపంచ వ్యవహారాల లోపల. నీవెవరో తెలుసుకొని, నీ ఆచార విచారం తెలుసుకొని, అతడు తన మనసులో నీ స్థానాన్ని నిలిపి నీకు అతను ఇష్టపడడం చాలా విశేషమైనటువంటి విషయం అన్నట్టు. అట్లాగే భక్తి మార్గంలో కూడా దేవునికి ఇష్టపడేటువంటి వాళ్ళు చాలా ఉన్నారు. అడ్డగోల కోరికలు పెట్టుకొని ఎట్లాగూ అన్నీ తీర్చేవాడు దేవుడే అని చెప్పేసి చాలామంది ఉంటారు. అది మనం దేవునికి ఇష్టపడము కాదు, దేవుడు మనకి ఇష్టపడేటువంటి లెవెల్కు ఆ స్థాయికి మనం ఎదగాలంటే మనం ఏం చేయాలనేటువంటి విషయము సనాతన ధర్మం లోపల ఈ సూత్రాలు ఉన్నాయన్నట్టు. సనాతన ధర్మ సారథి దాదాపు శ్రీకృష్ణ పరమాత్మ నిజమైనటువంటి భక్తుడు ఎవడు, ఎవనికి నేను ఇష్టపడతా, భగవంతుడు ఇష్టపడేటువంటి భక్తుడు ఎవడో ఆ రహస్యాన్ని ఇక్కడ మనకు తెలిపిండు అన్నట్టు. 12వ అధ్యాయం 13, 14 శ్లోకాల లోపల చాలా బ్రహ్మాండమైనటువంటి సూత్రాలు ఉన్నాయి. అందులోపల 2 సూత్రాలు, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ్చ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోబుద్ధి యోమద్భక్త సమే ప్రియ. దీని యొక్క తాత్పర్యం ఏంటంటే, సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, భక్తుడు అంటవాడు భగవంతునికి ఇష్టమైనటువంటి వాడు. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడును, మైత్రి కరుణ గలవాడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖదుఖములందు సమభావము కలవాడును, ఓర్పు గలవాడును, ఎల్లప్పుడూ సంతృప్తితో కూడి ఉండువాడును, యోగయుక్తుడును, మనస్సును స్వాధీనపరుచుకొనిన వాడును, దృఢమైన నిశ్చయము గలవాడును, నా యందు సమర్పింపబడిన మనోబుద్ధులు కలవాడును, నా యందు భక్తి కలవాడును, ఎవడు కలడో అతడు నాకు ఇష్టుడు. ఇది భగవంతుడు ఎలాంటి వాళ్ళని ఇష్టపడతానో ఆ విషయం మనకు చాలా క్లియర్గా ఇక్కడ చెప్పినట్టు. అయితే ఇది సర్వాతీతమైన సనాతన భక్తి సూత్రము అని కూడా మనం అనుకోవచ్చు. సర్వాతీతమైనటువంటి భక్తి మార్గం గుత్తేదారులు చాలా ఉన్నారు ఇప్పటి రోజుల లోపల. ఈ ఒక 4-5 వేల సంవత్సరాలు చాలామంది గుత్తేదారులు వచ్చారు భక్తి మార్గం లోపల. ఎటువంటి గుత్తేదారులు అంటే, ఇప్పుడు ఏదైనా ఒక పొలంలో ఉండే పంటను ఎవడైనా గుత్తకు తీసుకుంటాడు అన్నట్టు. అట్లా తీసుకున్నప్పుడు మనం ఆ పొలం లోపల మన పంటనే అయినా కానీ వాడికి ఇచ్చేసినాం, మనం గుత్తకి ఇచ్చేసినాం. ఆ తర్వాత అందులోపల నుంచి ఏమైనా తీసుకోవాలంటే వారి అనుమతితోనే తీసుకోవాలి, వాడు ఇస్తేనే తీసుకోవాలి. ఎట్లాగో భగవంతుని కూడా గుత్తకు తీసుకున్న వాళ్ళు చాలామంది వచ్చేసారు ఈ మధ్యయుగం లోపల. అంటే ఎవడికి వాడు, నేను భగవంతుని యొక్క కాంట్రాక్టర్ను, భగవంతుడు అన్ని జీపీఏ పవర్ నాకే ఇచ్చేసిండు, నేను ఎవరికి ధృవీకరిస్తే వాడికే స్వర్గం, నేను ఎవరికి నిరాకరిస్తే వాడికే నరకం. ఈ భూగోళం యొక్క ఏంటిది మొత్తము భూగోళం యొక్క పాలనా బాధ్యత నాకే ఉంది. మరణానంతరం వీడు పోయేటువంటి లోకాల యొక్క జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నాకే ఉంది అనేటువంటి వాళ్ళు చాలామంది వచ్చారు అన్నట్టు. ఒకరిపైన ఒకరు పోటాపోటీ వచ్చిండ్రు. ఒకడు వస్తాడు ఇంకా ప్రళయం వరకు ఎవరు రారని, ఒకడంటే తర్వాత వచ్చినోడు మళ్ళీ నేను ప్రళయం వరకు ఎవడు రాడు,
నేనే ఈ భూమండలాన్ని ఏలుకునేటువంటి వాడు అనేటువంటి వాళ్ళు చాలామంది మనకు వచ్చిండ్రు. కానీ ఇది సర్వాతీతమైన సనాతన భక్తి సూత్రం, సాగర సమానమైన సనాతన ధర్మ ఉదారత్వం. ఇది భక్తికి కావలసిన ఏ లక్షణాలు అవి సిద్ధించేది ఎలా అన్న విషయంపై ఈనాటి వీడియో సారాంశం అన్నట్టు. చాలా కన్ఫ్యూజన్ లోపల లోకం. ఎవరి మార్గం లోపల పోవాలి, ఎవరు చెప్పింది నాలే, ఏ గ్రంథాలను ఫాలో చేయాలి, పెద్ద నెత్తినొప్పితో కూడుకున్న విషయం. ఇక్కడ వీడు లాగుతాడు, అక్కడ వాడు లాగుతాడు. అదంతా బాగలేదా అదని వీడంటాడు. ఆ భావజాలం మంచిది కాదు, ఆ మతం మంచిది కాదని వాడంటాడు. ఈ మతం మంచిది కానీ వీడంటాడు. ఏ మతం మంచిది కాదని ఇంకోటి అంటాడు. రకరకాల ఈ పరిస్థితుల మధ్య భక్తి సూత్రం ఏంటిదో మనకు చాలా క్లియర్గా భగవద్గీత లోపల చెప్పినటువంటిది. చెప్పిన కృష్ణుణ్ణి కూడా పక్కకు పెట్టి, ఎట్లా విచిత్రం ఉందంటే, చెప్పిన కృష్ణుణ్ణి కూడా పక్కకు పెట్టి అతడు చెప్పింది ఆచరిస్తే చాలు మనం. అంత వైభవమైనటువంటిది. నన్ను పక్కకు పెట్టిన ఆయన నేను చెప్పిన మాట ఇంటే చాలు, నీవు తప్పకుండా ముక్తిని పొందుతావు, నీవు భగవంతునికి ఇష్టడవైతావు అనేటువంటి సూత్రాలు చెప్పిండు అన్నట్టు. దేవుని ఇష్టంతో ప్రార్థించడం సర్వసాధారణం ఇంతవరకు చెప్పినట్టు. కానీ దేవుడు భక్తునికి ఇష్టపడడం విశేషం. దేవుడు అనేటువంటి వాడు సర్వజ్ఞుడు కాబట్టి నాకేం కావాలో నాకన్నా బాగా ఆ దేవునికే తెలుసు అనే భావం ఫస్ట్ భక్తుల లోపల దృఢం కావాలి. సర్వజ్ఞుడు, సర్వం తెలిసినవాడు కాబట్టి నాకేం కావాలో రేపేమైతో నాకు తెలియదు, 10 సంవత్సరాల తర్వాత ఏమైతో నాకు తెలియదు. కాబట్టి నాకు ఏది మంచి ఏది చెడు అనేది నాకు భవిష్యత్ జ్ఞానం లేదు. కానీ ఆ భగవంతుడికి భవిష్యత్ త్రికాల జ్ఞాని కాబట్టి నాకేం కావాలో అతడికే బాగా తెలుసు. ఏమి ఇవ్వకపోవడంలో భక్తునికి సుఖముందో, చూడండి ఎంత విచిత్రమైన మాట. ఇస్తేనే సుఖం అనుకుంటాం, కానీ ఏమి ఇవ్వకపోవడంలో భక్తునికి సుఖముందో, లేక ఏమి ఇవ్వడం వల్ల భక్తునకు సుఖం లభించదో. ఒక్కొక్కసారి భగవంతుడిచ్చిన వైభవాలు మన సుఖాన్ని దూరం చేయొచ్చు. ఒక్కొక్కసారి మన వైభవాలు ఇవ్వకుండా ఉండి లేక ఉన్నాయి లాక్కుంటే కూడా అందులోపల నుంచి మనకు సుఖం రావచ్చు. ఇదంతా దేవుడికే బాగా తెలుసు. కాబట్టి భక్తుని నిష్కామ భక్తి ఏదైతే ఉందో, నిష్కామ భక్తి అంటే చేయడం నా కర్తవ్యం. నీ భక్తి చేయడం, నీవు సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు, సర్వశక్తి సమన్వితుడు కాబట్టి నీతో అంటిపెట్టుకొని ఉండడమే నా ధర్మము. తర్వాత నీకు నేనేమి కోరా. ఎందుకు కోరా? గతంలో అలాంటి మహాత్ములు ఉన్నారు. ప్రహ్లాదుడు ఉన్నాడు, భక్త ప్రహ్లాదుడు. శ్రీమన్నారాయణ ముంగట వచ్చి నిలబడి నీకు ఏం కావాలో కోరుకో అంటే, నా ముందున్నటువంటి నీవు సర్వజ్ఞుడవు, త్రికాలజ్ఞుడవు, అన్నీ నీకు బాగా తెలుసు. నాకేం కావాలో కూడా నీకే బాగా తెలుసు, ఏం వద్దో అనేది నీకు బాగా తెలుసు. కాబట్టి నీ ఇష్టం ఏమన్నా నా బాగోరి ఇచ్చేది నీ ఇష్టం ఉంటే ఇచ్చేసాయి. లేదంటే నేనైతే ఏదో కావాలని కూర్చోలేదు, నిన్ను స్మరించడం నా ధర్మం కాబట్టి నేను స్మరిస్తూ కూర్చున్నా. ఇది నిష్కామ భక్తి. అటువంటిప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు అంటే, అన్నీ ఏది ఇంకా పొందడానికి మనకేమీ లేదో, ఇవ్వడానికి దేవుని దగ్గర ఏమి లేదో అలాంటి అద్భుతమైనటువంటి వరాలు ప్రహ్లాదునికి లభించినాయి. ఇలాంటి భక్తులకు అంటే నిష్కామ భావముతో ఉండేటువంటి మనస్కుడు ఎవడైతే భక్తుడు ఉన్నాడో, భక్తి చేయడమే నాకు తెలుసు, నేను ఏం కోరాలో నాకేం తెలియదు అనేటువంటి భావం. ఇటువంటి భక్తులకు సహనం, సంతృప్తి, శక్తి వచ్చేస్తున్నట్టు. కష్టాలు ఏవి వచ్చినా సహించుకుంటాడు, ఏమి లేకున్నా సంతృప్తిగా ఉంటాడు. చూడండి, గొప్ప వరం అంటే వరాలు పొందడం కాదు. సరే, వరాలు ఎలాగుంటాయి, ఎటువంటి
పరిస్థితులు వచ్చినా, అనుకూల ప్రతికూల పరిస్థితులు ఎలాంటివి వచ్చినా సహనంగా ఉండి మనసు చలించక భక్తిలో నిలిచిపోవడం ఏతునో సహనం. అలాంటి వాళ్ళకి ఏమైతే సంతృప్తి తనకు తాను వచ్చి పడుతుంది అన్నట్టు. ఆ తర్వాత సుఖదుఖాల్లో సమభావం కూడా వాళ్ళకు వస్తుంది. ఎందుకంటే వాళ్ళు దైవార్పిత చిత్తులు కాబట్టి, శరణాగతులు కాబట్టి వాళ్ళకు సుఖదుఖాల లోపల సమభావం ఏంటిదంటే సుఖము దేవుని ప్రసాదమే, దుఃఖము దేవుని ప్రసాదమే. ఏమి ఇవ్వాలనుకున్నది ఏది ఇచ్చినా ప్రసాదంగా స్వీకరించడం ఏదైతుందో ఇప్పుడు సుఖదుఖాల లోపల సమానమైన భావం వస్తుంది. వాళ్ళకి సహజంగానే లభిస్తుంది అన్నట్టు. ఎట్లా అంటే కొన్ని ఇటువంటి దైవీ లక్షణాలు మనిషి లోపల వెలుగుతున్నప్పుడు ఆ వెలుతురుకు ఇలాంటి అవలక్షణాలన్నీ తొలగిపోతే ఎట్లయితే మనము లైట్ వేస్తే చీకటి తనకు తాను పొమ్మనకుండా ఎట్లా వెళ్ళిపోతుందో నిష్కామ భక్తిభావం లోపల భగవత్ చింతన నా సహజ ధర్మము, వేరే నాకు ఎలాంటి ఆలోచనలు లేవు, అతడు ఏమిస్తే అదే ప్రసాదం అనేటువంటి భావన ఎప్పుడైతే మనసు లోపల కలుగుతుందో ఇటువంటి అన్నీ సహనము, సంతృప్తి, సుఖదుఖాల సమభావము సహజంగానే వచ్చి పడతాయన్నట్టు. లైట్ వేస్తే చీకటి తనకు తాను పోయి వెళ్తురు వచ్చినట్టు. ఇలాంటి భక్తునికే భగవంతుడు ఇష్టపడతాడట. ఏం కావాలి ఇక్కడ? భగవంతునికి మనం ఎట్లా ఇష్టమో మనం అది కావాలన్నాడు మొత్తం మీద. సమస్త మానవుల ఎడల ద్వేషం లేనివాడు, ఇటువంటి లక్షణం అన్నాడు. సమస్త మానవుల ఎడల ద్వేషం లేనివాడు. ఎందుకు ద్వేషం ఉంటుంది? ఏ ఆత్మ తన దేహాన్ని ప్రకాశింపజేస్తుందో, ఏ ఆత్మ తన దేహాన్ని ప్రకాశింపజేస్తుందో అదే అందరి దేహాలను ప్రకాశింపజేస్తున్నప్పుడు అందరి లోపల ఉన్నది నీవే, నీ లోపల అందరు ఉన్నారనేటువంటి భావం ఎప్పుడైతే నీకు కలుగుతుందో సమస్త మానవుల ఎడల ద్వేషభావం, ఇంకా ద్వేషించడానికి ఏముందని అటువంటి ఏకాత్మత భావం ఏదైతుందో దీని అంతరార్థం అన్నట్టు. జనరల్గా మానవుల ద్వేషం లేనివారు. ద్వేషం అంటే అర్థం చేసుకోవాలి, రాక్షసుడైన రావణునకు రాముని ఎడ ఉన్నది ద్వేషం. నిష్కారణంగా రామునితోని పెట్టుకున్నాడు ఎవడు? రావణుడు. రావణునికి రాముని నుంచి ఎలాంటి నష్టం లేకున్నా ఆయన పని మీద ఆయన వనవాసం తండ్రి పిత్రాజ్ఞ ప్రకారం అడవుల లోపలికి వచ్చినా లేనిపోని వైరం పెట్టుకున్నాడు అన్నట్టు. ఎవరు? రావణుడు. ఎందుకంటే రావణునికి రాముని ఎడ ఉన్నది ద్వేషం అనబడుతుంది. అయితే రామునికి రావణుని ఎడ ఉన్నటువంటిది ఏంటిది? మీరు అనుకోవచ్చు ద్వేషం లేనిది ఎట్లా? ద్వేషం వేరే, రామునికి రావణుని ఎడ, రామునికి రావణుని ఎడ కనబరిచినది ఏదైతున్నది కదా, రాముడు రావణుని విషయం లోపల కనబరిచింది ఏదైతున్నది కదా, అది ద్వేషం కాదు, ఆత్మరక్షణ భావం. రావణుని చంపాలనే ఉద్దేశం రామునికి లేదు. కానీ చంపడానికి వచ్చినప్పుడు ఆత్మరక్షణ, రాముడు తన ఆత్మను తాను రక్షిస్తున్నప్పుడు రావణుడు చనిపోయాడు అన్నట్టు. కానీ ద్వేషంతో రావణుడు మాత్రం చంపడానికి రాముడి దగ్గరికి వచ్చేసాం. సనాతన ధర్మం యొక్క వైభవం రాక్షస భావజాలంకు సనాతన భావజాలంకు ఉండే వ్యత్యాసం ఏంటిదంటే అటువంటిది అన్నట్టు. రావణుడు రాముని ద్వేషించి చంపాలని వచ్చిండు అన్నట్టు. అంటే రాముడు రావణుని ద్వేషించలే. చివరి నిమిషం లోపల కూడా జరిగింది ఏదో జరిగింది, నువ్వు బ్రతకడం మాకు చాలా మంచిది, ఇప్పటికైనా సీతను నాకు అప్పగించేసేయి, యుద్ధ విరమణ చేసుకో అని చెప్పేసి అన్నాడు. ద్వేషం ఉంటే అంటాడా? అన్నాడు. కేవలం ఆత్మరక్షణ భావం. వాడు వేసే అస్త్రాలకు ప్రత్యస్త్రాలు తన రక్షణకు తానేసిన అన్నాడు. రావణుడు నెలగూలిపోయాడు. ఆత్మరక్షణ భావం అన్నాడు. అలాగే కౌరవులకు పాండవుల ఎడ ఉన్నది ద్వేషం. కౌరవులకు పాండవుల ఎడ ఉండేటువంటిది ద్వేషం. ఏం ద్వేషం అంటే వీళ్ళు ఉండదు, వీళ్ళు చచ్చిపోవాలి, ఈ నాది నాకే కావాలి, వీళ్ళది నాకే కావాలి, వీళ్ళు పోతే కానీ నాది కాదని చెప్పేసి నానాయాగి సృష్టించినటువంటి వాడు అది ద్వేష భావన అన్నట్టు. కానీ పాండవులకు కౌరవుల ఎడల ఉన్నది ఆత్మరక్షణ భావం. యుద్ధం చేసి రాజ్యం తీసుకోమన్నది దుర్యోధనుడే.
వద్దంటే కూడా యుద్ధానికి సిద్ధమైపోయాడు. మాట ప్రకారం ఇవ్వాల్సిన రాజ్యం ఇవ్వలేదు కాబట్టి యుద్ధం చేసి తీసుకో అంటే తప్పే కర్మ లేదు కాబట్టి యుద్ధాన్ని నిలబడ్డారు. యుద్ధాన్ని నిలబడ్డప్పుడు ఎవరి ఆత్మరక్షణ వాళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. ద్వేషంతో యుద్ధం ప్రకటించినోడు దుర్యోధనుడు. ఆ యుద్ధం లోపల తనను తాను కాపాడుకునేందుకు కొరకు ఆత్మరక్షణ చేసుకున్నటువంటి వాళ్ళు పాండవులు. కాబట్టి కౌరవులకు ఉన్నది ద్వేషం అయితే పాండవులకు ఉన్నది ఆత్మరక్షణ భావం. దుష్టులతో ఆ తర్వాత ఇప్పుడు ప్రపంచం లోపల దుష్టుల సంఖ్య చాలా ఉన్నది. ద్వేషించేటువంటి వాళ్ళ సంఖ్య చాలా ఉన్నది. సనాతనులను అందరూ ద్వేషించేటువంటి వాళ్ళే. దుష్టులకు మన మీద ద్వేషం ఉంటుంది. మనకేమున్నదంటే ఆత్మరక్షణ భావం కలిగి మన ఆత్మరక్షణ యత్నంలో ముందువానికి బాధ కలిగిన హతమైన అది ద్వేషం కాబోదు, అది ఆత్మరక్షణే. కాబట్టి భక్తునకు ద్వేషం ఆపాదించడానికి వీలు లేదు. నిజమైన భక్తుడు కూడా ఎవరిని ద్వేషించాడు. వాని ఆత్మరక్షణ లోపల వాడు ఉన్నప్పుడు ముందు వానికి ఏమైనా కావచ్చు. ఇటువంటి వీలు లేదు. ఈ రకంగా ఎవరిని ద్వేషించడు. అటువంటి ద్వేషించనటువంటి వాడు కూడా భగవంతునికి ఇష్టుడే. తన వంతుగా భక్తుడు ఇతరుల ఎడ కరుణతో ఇంకా నెక్స్ట్ ఏంటిదంటే తన వంతుగా భక్తుడైనటువంటి వాడు ఇతరుల ఎడ కరుణతో మైత్రీ భావంతోనే ఉంటాడు. అయితే దుష్టులు దాన్ని చెడగొట్టుకుంటారు. మైత్రీ కరుణాభావంతోనే భక్తుడైనటువంటి వాడు ఉంటాడు. కానీ ముందు వాడు దుష్టుడైపోతే దాన్ని చెడగొట్టుకుంటాడు. అంతేకాని భక్తుడు కరుణా మైత్రి నుండి దూరం కాబోడు. ఇంతకు మొదలు రావణుంది కౌరవులు చెప్పినట్టు వీళ్ళ మైత్రీ కరుణను వాళ్ళు చెడగొట్టుకున్నారు. ప్రపంచం లోపల కూడా మనము కూడా అంతే. మన మైత్రీ కరుణను అపార్థం చేసుకొని దాన్ని చెడగొట్టుకునేటువంటి వాళ్ళు దుష్టులు అన్నట్టు. అంతేకాని భక్తుడు కరుణా మైత్రి నుండి దూరం కాబోడు. వాడేవాడు కరుణా మైత్రి నుండి దూరం కాబోడు. కాబట్టి అటువంటి వాడు భగవంతునికి ఇష్టడు. ఇక నెక్స్ట్ అహంకారం ఉండదు భక్తునికి. ఎందుకుండదంటే నేను అనేది అహంకారం, నాది అనేది మమకారం. బద్ధమైన అహంకారం అంటే నేను, నా పేరు, నా సంబంధాలు, నా పలుకుబడి, నా వగైరా, నా బలము, నా అధికారం, ఇటువంటి బద్ధ అహంకారం అంటారు దీనికి. ఈ బద్ధ అహంకారం ఏదైతుందో నేననేటువంటి బద్ధ అహంకారం పేరే అహంకారము. నాది అనేది మమకారం. ఆ బద్ధ అహంకారం ఉన్నప్పుడు శరీర సంబంధమైన సంబంధాల లోపల, ఆస్తుల సంబంధాలు అన్నిటి లోపల నేను నాది. దుర్యోధనుడు అంతే, నేను నాది సర్వం. పాండవులది ఏమీ లేదు. మమకారం అన్నట్టు. ఈ రెండు లేనివాడంటే ఎందుకు ఈ రెండు లేకుండా పోతే భక్తునికంటే నేను నాది అనేటువంటి వాడు రాక్షసుడు. అంతా నీవే అంతా నీదే అన్న శరణాగత భావంతో ఉంటాడు వాడు నిజమైనటువంటి భక్తుడు. కాబట్టి అలాంటి శరణాగత భావన అంతా నీవే అంతా నీదే అన్న శరణాగత భావంతో ఉంటాడు. అటువంటి ఉండేటువంటి భక్తుడు అంటే భగవంతునికి చాలా ఇష్టమట. ఓకే. ఆ తర్వాత యోగయుక్తుడై ఉంటాడంట భక్తుడు. యోగయుక్తుడే అంటే యోగ అంటే కలిసి ఉండువాడు అని అర్థం అన్నట్టు. నిజమైనటువంటి భక్తుడు అంటే ఈ లక్షణాలన్నీ భగవంతునికి ఇష్టమైన భక్తి లక్షణాలు అన్నట్టు. యోగయుక్తుడు అనే మాటకు వచ్చింది. కలిసి ఉండువాడు అని అర్థం. యోగయుక్తుడు అంటే ఎవరిలో కలిసి ఉండాలి? ఇదొక విచిత్ర ప్రశ్న. ఎవరిలో కలిసి ఉండాలి? నిజమైనటువంటి భక్తికి పరిపూర్ణమైన జ్ఞానం తోడైతేనే అది భక్తిగా మారిపోతుంది అన్నట్టు. మొత్తం మీద ఇది ఒక విచిత్రమైన ప్రశ్న. ఎందుకు విచిత్రమైందంటే ఎవరి లోపల కలిసి ఉండాలి యోగయుక్తుడు అంటే? నాలో ప్రతి ఒక్కరిలో అనుకోవాలి, నాలో నేనై ఉన్నా, నేనంటున్న ఎరుక మన లోపల ఉన్నది. ఇప్పుడు ఎరుక
నీటిలో తరంగం లాంటిది. నాలో నేనైనటువంటి ఎరుక, నేను అంటున్న ఎరుక నీటిలో తరంగం లాంటిది. ఎట్లా మనకు జాగ్రత్త లోపల ఉండేది బద్ధ అహంకారము, గాఢ నిద్రలో ఉండేది శుద్ధ అహంకారం. అంటే అక్కడ మనకు ఆ ఎరుక లేకపోయినప్పటికైనా కానీ మనం అక్కడ ఉంటామన్నట్టు. అటువంటి శుద్ధమైనటువంటి ఎరక ఏదైతున్నదో నేను అంటున్న ఎరక ఉంటుంది. అయితే ఈ బద్ధ అహంకారం లోపల ఒక రకంగా ఉంటుంది, శుద్ధ అహంకారం లోపల ఎట్లా అంటే అది పరమాత్మునితోనే సంబంధించి ఉంటుంది అన్నట్టు. యోగా అంటే అర్థం ఏంటిదంటే కలయిక అన్నాం. ఏం కలయిక? తరంగాలు నీరు కలిసి ఉన్నాయా, విడిపోయి ఉన్నాయా? జీవుడు దేవుడు అటువంటి సంబంధమే అన్నట్టు. దేవుడు సముద్రం అయితే జీవుడు తరంగాలు, జీవులు అనేటువంటి వాళ్ళు తరంగాలు. జలము ఒకటే అంటాము, తరంగాలు అని బహువచనం లోపల మాట్లాడతాం అన్నట్టు. జలము ఏకవచనం, తరంగాలు బహువచనం. అట్లాగే తరంగాలు బహువచనం లోపల అయినప్పటికైనా కానీ నీటి యొక్క స్వభావమే తరంగాలు అన్నట్టు మొత్తం మీద. కాబట్టి ఎట్లా విడదీయగలుగుతావు నీటిని తరంగాలను? అట్లాగే శుద్ధమైనటువంటి పరిపూర్ణ జ్ఞానావస్థ లోపల దేవుడు జీవుడు అనేటువంటి భేదభావము సమసిపోయినటువంటి దశ, అదొక పరిపూర్ణ భక్తి దశ ఉంటుంది. నీవు జలమైతే నేను తరంగమును అన్నప్పుడు కలవడము కలిసి ఉండడం అనేదే సమాధానం లేని సమాధి స్థితి అంటారు దీని మొత్తం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. దేవుని దర్శించాలి, దేవుని కలవాలి, అవన్నీ దేవుడు అనేటువంటి మాటకు వచ్చేస్తే దేవుడు సాగరమైతే కెరటాలు తరంగాలు దాని స్వభావం అన్నట్టు. బహువచనం వస్తున్నది, అక్కడ ఏకవచనం ఉన్నది. పరమాత్మ ఏకవచనము, జీవాత్మ బహువచనం. అయితే తరంగాలు అన్నట్టు నీటిని వదిలి తరంగాలు లేవు. నీటిని వదిలితే తరంగం యొక్క ఊహనే పనికిరాదన్నాడు. ఇటువంటి దేవుడు జీవుని యొక్క సంబంధం ఈ రకంగా ఉంది. ఈ మాట మనిషి తెలుసుకొని ఉన్నప్పుడు కలవడము కలిసి ఉండడం అనేది సమాధానమే. ఆ ప్రశ్నకు అర్థమే లేదు, దానికి సమాధానం లేదు. ఇటువంటి స్థితిని సమాధి స్థితి అన్నమన్నట్టు. ఇదే యోగయుక్త స్థితి. ఇలాంటి యోగయుక్త స్థితి ఉన్నటువంటి వాడు కూడా భగవంతునికి చాలా ఇష్టుడే. తర్వాత ఎవరి మనసు స్వాధీనమందు ఉంటుందో చూడండి, చిత్తవృత్తి నిరోధమే యోగం అన్నారు. శ్రీరాముల వారికి వశిష్ఠుల వారు చెప్పేదంతా మనసు నిలిపేటువంటి సూత్రమే. ఎవరు ఏం చెప్పినప్పటికైనా కానీ సమగ్ర సారాంశం మనసు స్వాధీనం లోపల తెచ్చుకోవడం. అయితే ఎవరి మనసు స్వాధీనమందు ఉంటుందో తాను ఉండుమన్నట్టే ఎవరి మనసు నిలిచి ఉంటుందో, విషయ వికారాలతో ఎవరి మనసు మలినం కాదో అలాంటి నిర్మల మనస్కునకు మాత్రమే దేవుడు ఇష్టపడతాడు. వీరి నిశ్చయాలన్నీ నిర్వికారమై దృఢమై ఉంటాయి. ఇలాంటి దృఢ మనస్కులకే దేవుడు ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడడం అంటే మామూలు మాట కాదు. నా మనస్సు, నా సంకల్పం, నా బుద్ధి, నా ఆలోచన అన్న బద్ధ అహంకారంతో కాకుండా ప్రపంచం లోపల ఏముంది? మనసు నాది, నా సంకల్పం, నేను ఇది సంకల్పించిన, అది సంకల్పించిన, నేను ఇది ఆలోచించిన. మనసు నా లోపల ఎలాంటి సంకల్పాలు వచ్చినాయి, అలాంటి సంకల్పాలు వచ్చినాయి, నేను అవి సాధిస్తా. తర్వాత ఆలోచన, నా బుద్ధి లోపల మంచి ఆలోచన శక్తి ఉన్నది, అది ఇదని మాట్లాడుతుంటాం కదా. నా మనసు, నా సంకల్పం, నా బుద్ధి, నా ఆలోచనలు అనేటువంటి మార్గంలో ప్రపంచమంతా ఉంటుంది అన్నట్టు. అన్న బుద్ధి
ఇటువంటిది కాకుండా, ఇటువంటి అహంకారంతో కాకుండా మనసు సంకల్ప శక్తి కానీ, బుద్ధి నిశ్చయాత్మకత కానీ, నిశ్చయశక్తి కానీ, ఈ రెండు దేవుని అనుగ్రహం కారణంగానే కలుగుతాయి. కాబట్టి మనసు బుద్ధి తనకు తానుగా అప్రయత్నంగా దైవార్పితమై ఉంటాయి. మామూలు మనుషులకు నా బుద్ధి నా మనసు అనే ఒక అహంకారం ఉంటుంది. కానీ ఎక్కడ ఈ అహంకారం లేదో, నా మనసు లోపల ఉండే సంకల్ప శక్తి, బుద్ధి లోపల ఉండేటువంటి నిశ్చయాత్మక శక్తి ఏదైతున్నదో, ఈ రెండు కూడా దేవుని చైతన్యాన్ని బుద్ధి మతామస్మి ఇంద్రియాణ మనశ్చాస్మి అని అన్నాడు. ఓ మానవుడా, మనసు లోపల ఉండే సంకల్పాలను పట్టుకొని మురిసిపోకు. నా చైతన్య రూపమే మనసు రూపకంగా అందులోపల సంకల్ప వికల్పాలు వస్తుంటాయి. నా చైతన్యమే లేకపోతే నీకు సంకల్పాలు రావడానికి వీల్లేదు, నీ బుద్ధికి ఆలోచనలు రావడానికి వీల్లేదు. నా చైతన్యం ఉంటేనే ఇవన్నీ వస్తాయి. శవానికి ఇవన్నీ ఉంటాయా? ఏమీ ఉండయి. కాబట్టి నా మనసు లోపల ఉండే సంకల్పశక్తి కానీ, నా బుద్ధి లోపల నిశ్చయాత్మకత కానీ, ఈ రెండు దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క చైతన్యంతోనే కలుగుతాయి. కాబట్టి మనసు బుద్ధి, ఈ జ్ఞానం ఎప్పుడైతే ఉదయం అయిపోతుందో, ఈ మనసు బుద్ధి తనకు తానుగా అప్రయత్నంగా తనకు తాను దైవార్పితమైపోతాయి అన్నట్టు. జ్ఞానం వల్ల అంత శక్తి ఉన్నది. ఇటువంటి మనసును బుద్ధిని నాకు అర్పించినటువంటి వాడు ఎవడెత్తున్నాడో అటువంటి వాడే నిజమైనటువంటి భక్తుడు. ఇదే నేను ధృవీకరించేటువంటి నిజమైనటువంటి భక్తి. నిజ భక్తుడు ఈజ్ ఈక్వల్ టు దేవుని ఇష్టపడవాడు. స్వార్థంతో కోరికలు తీర్చమని దేవునికి ఇష్టపడడం సామాన్యమే, మొదలు చెప్పేసినాము. అయితే భక్తి మార్గం లోపల ఇదే సనాతన ధర్మం యొక్క దివ్య ప్రకాశం. ఎందరో అవతారాలు మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు నన్ను పట్టుకొని రండి అని ఎవరు అనలేదు అన్నట్టు. మొత్తం మీద వాళ్ళు ఏమన్నారంటే, నీ మనస్థితి ఇలా ఉండాలి, ఎట్లా మార్చుకుంటావో మార్చుకో, నాకు కావాల్సింది ఈ మనస్థితి. ఇదే సనాతనం యొక్క దివ్య ప్రకాశం. మనిషి యొక్క మనస్థితిని గురించే సనాతనం మాట్లాడింది తప్ప ఇంకా వేరే వ్యక్తుల గురించి, సాహిత్యం గురించి, ఇది మాత్రమే, అది మాత్రమే, ఈ వ్యక్తి మాత్రమే, ఆ వ్యక్తి మాత్రమే అనేటువంటి ఇటువంటి విషయాలు సనాతన ధర్మం లోపల లేవు. ఏంటిదంటే మనస్థితికి సంబంధించినటువంటిదే సనాతనం అన్నట్టు. ఇక్కడ దేశం లేదు, కాలం లేదు, పరిస్థితులు లేవు. దేశం ఏదైనా, కాలం ఏదైనా, పరిస్థితులు ఏవైనా, ఎప్పుడు ఎవరు భూమి మీద దిగి వచ్చినా, ఎవరి పేరు ఏమున్నా, ఇది మాత్రం పక్కా అవసరం. నువ్వు ఎవరిని అనుసరించి వస్తావో సనాతనానికి అవసరం లేదు. ఇటువంటి మహోన్నత మానవీయ లక్షణాలు నీ దగ్గర ఉంటే అటువంటి భక్తి తత్పరత భగవంతునికి ఇష్టమైనది అన్నట్టు. జీవుడు దేవుడు వీళ్ళ సంబంధం అనాది నుంచి అనంతం వరకు ఉంటుంది. కాబట్టి మనస్థితి చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఏ మత నిబంధనలు, ఏ మత ప్రవక్తల ధృవీకరణలు సనాతన ధర్మం లోపల అటువంటిది ఏం లేదన్నట్టు. సరే, నీకు రాముని నుంచి అందిందా? రైట్. కానీ స్థితి అందిందా లేదా? నీకు శివుని నుంచి అందిందా? రైట్. నీకు స్థితి అందిందా లేదా? ఎట్లుంటుందంటే సనాతన ధర్మం యొక్క వైభవమే, విచిత్రమే ఒక రకంగా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు బంగారం మార్కెట్ను తీసుకుందాం మనం. బంగారము వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో, బంగారం కొనేవాళ్ళు లేదా అమ్మేవాళ్ళు ఎవరైతే ఉంటారో, బంగారం కావాలి వాళ్ళకు, క్యారెట్స్ కావాలి వాళ్ళకు. ఇది ఏ దేశం బంగారము, ఏ వ్యాపారస్తుడిచ్చిన బంగారము, ఏ ప్రభుత్వ ముద్రలు దీని మీద ఉన్న బంగారము, ఇవన్నీ వ్యాపారస్తుడు చూడడు. ఎందుకు చూడడు? వాడు కొనే ముందు కావాల్సింది వాడికి క్యారెట్.
అంతే తప్ప నేను అమెరికాలో కొన్నా, నేను న్యూయార్క్లో కొన్నా, దాని బ్రాండ్ ఉంది చూడు అంటే అరే క్యారెట్స్ ఉన్నాయి అది చూస్తున్నాయి బ్రాండ్ తీసుకొని నాకేమిటికి. ఎట్లయితే బంగారం వ్యాపారస్తుడు అంటాడో కొనడానికి పోయినప్పుడు కూడా ఏ దేశం బంగారము ఎవడమ్మిన బంగారం మనకు కూడా అవసరం లేదు, 24 క్యారెట్ ఉందా లేదా, క్యారెట్ ప్రకారం రేట్ ఉంటుంది అన్నాడు మొత్తం మీద. మనమైనా కొనే ముందు క్యారెటే చూస్తాము, వాళ్ళు కొనేవాళ్ళైనా ముందు వాళ్ళ నుంచి క్యారెటే చూసి కొనుక్కుంటున్నాడు. ప్రపంచం లోపల ఏ దేశం బంగారం అయినా పర్వాలేదు మనకు. అర్థమైందా? అదే రకంగా సనాతన ధర్మం లోపల నీ మతం ఏమిటిది, నీ మత ప్రవక్త ఎవరు, నీ మత గ్రంథం ఏమిటిది, అవన్నీ ఏమి ఏదైనా మతం ఉండవచ్చు, ఎవరినైనా అనుసరించి రావచ్చు, నువ్వు ఎట్లనైనా రావచ్చు. నీ లోపల భక్తునికి సంబంధించిన లక్షణాలు ఉన్నాయా, ఆ లక్షణాలు భగవంతునికి ఇష్టమైన రీతి లోపల ఉన్నాయా, ఇది మాత్రమే సనాతనం కావాల్సినటువంటి విషయం అన్నట్టు. ఎక్కడి నుంచైనా రా, యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదదామ్యాం అంటే ఏ శ్రద్ధ ఎవరి మార్గం ద్వారా నీవు వస్తావో రా, నీ శ్రద్ధ ఏముంటే అట్లా ఉండు. కానీ ఈ లక్షణాలతో నువ్వు ఉన్నావా? ఇంతవరకు చెప్పినప్పుడు భక్తి లక్షణాలు ఏవైతున్నాయి కదా, భగవత్ ప్రీతికరమైనటువంటి లక్షణాలు భక్తి లక్షణాలు నీ లోపల ఉన్నాయా? ఉంటే నీవు భక్తుడు అంతే. ఇది సనాతన ధర్మం యొక్క వైభవం అన్నట్టు. బంగారం అర్థమైంది కదా మీకు? ఇట్లా బంగారు వ్యాపారస్తుడు కొనే ముందు క్యారెట్ను చూస్తాడో అట్లాగే భగవంతుడైనటువంటి వాడు వ్యక్తి లోపల ఉండేటువంటి గుణరాశిని చూస్తాడు, వ్యక్తి లోపల ఉండేటువంటి భక్తి ప్రమాణాలను చూస్తాడు అన్నట్టు. అంతే. ఏ దేశం లోపల ఏ మతం పుట్టింది, ఏ మత ప్రవక్తలు పుట్టినరు, ఏ మత గ్రంథాలు పుట్టినాయి, ఆ దేశాలతో సంబంధం లేదు, ఆ కాలాలతో సంబంధం లేదు, ఆ పరిస్థితులతో సంబంధం లేదు. ఎందుకంటే దేశకాల పరిస్థితులకు అతీతమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుని భక్తుని సంబంధం కూడా అనాది అనంతం వరకు కొనసాగుతూ ఉంటుంది. కావాల్సింది బంగార వ్యాపారంలో క్యారెట్స్, ఇక్కడ సద్గుణ రాశి అంటే భగవంతునికి ప్రీతికరమైనటువంటి గుణ సంపద. ఏ మత నిబంధనలు మత ప్రవక్తల ధృవీకరణలు ఇక్కడ అవసరం లేదు. కరుడగట్టిన మతోన్మాదము అనవసరం. ఉన్నాయి, మన దగ్గర కూడా ఉన్నాయి. వైష్ణవులు ఒక మాట అంటారు, శైవులు ఒక మాట అంటారు, శాక్తీయులు ఒక మాట అంటారు. రకరకాల ఎవనికి వాడు ఉన్మాది ఎట్లా మారిపోయిండో మనను చూసే చాలామంది కూడా ఇటువంటి ఉన్మాదులుగా మారిపోయినరు. ప్రపంచం నిండా ఉర్రుతలుగుతూ ఉన్నారు. ఎవరైనా బోధించదలంచుకుంటే ఇలాంటి నిర్మాల్యమైన భక్తిని బోధించాలి. దీన్ని త్రొక్కిపెట్టి నా మతం, నా మత స్థాపకులు, నా మత సాహిత్యం, నా మత ఆచారాలు, నాకున్న మతోన్మాదం అన్న అహంకారాలు డాంబీకుల యొక్క దర్పం గలవారు, దర్పం గలవారు ఎవరైనా వారిది రాక్షస భావజాలమే. చివరికి దేవుని మీద కూడా గుత్తాధిపత్యం రాక్షసులు చలాయించారు అన్నట్టు. నేనే దేవుడిని, వాడేవాడరా దేవుడు అని చెప్పేసి. అయితే ఇది ఇట్లా అహంకారులు, డాంబికులు, దర్పం గలవారు ఎవరైనా వారిది రాక్షస భావజాలమే అని సనాతన ధర్మం చెప్తుంది. వీరిలో ఎవ్వరికీ శాంతి లభించదు. వీరితోని ఎవరు కూడా ఎప్పుడు కూడా శాంతి లభించదు. శాంతి సందేశము మాది అనేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అనేటువంటి మాది శాంతి కాముకమైనటువంటి భావజాలం మాది. మా మతం అంటే శాంతి స్థాపననే మా లక్ష్యం అనేటువంటి వాళ్ళ మత రాజ్యాల లోపల అశాంతి తాండవిస్తూ ఉన్నదన్నట్టు అంటారు. అట్లా మొత్తం మనని చిన్న చూపు చూస్తూ ఉంటారు కొందరు మతస్థులు మనని చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళే అంటారు భారతదేశం లోపల ఉన్నంత సోదర భావము, విశ్వమానవ సౌభ్రాతృత్వము, వసుదైక కుటుంబ భావన, ప్రేమ, అందరి ఆత్మలో ఉన్నది భగవంతుడైనటువంటి దృఢమైన భావన భారతదేశంలో ఉన్నంతగా ఏ దేశం లోపల కూడా లేదు.
ఎందుకంటే ఎక్కడికి వెళ్ళి ఎవరు వచ్చినా అందరినీ కలుపుకొని పోయే మాతృ హృదయము సనాతన ధర్మ మూలమైనటువంటి భారతదేశం అన్నట్టు. ఇక దీనికి వ్యతిరేకంగా కరుడుగట్టినటువంటి మతోన్మాదంతో ఉన్నారు కొంతమంది. కరుడుగట్టిన మతోన్మాదం మన దగ్గర నువ్వు కృష్ణుని నమ్మాలి, శివుని నమ్మాలి, అయ్యప్పని నమ్మాలి, లేకపోతే బాగుంటే ఇటువంటి పిచ్చి వాదనలే మన దగ్గర లేవన్నాడు. ఎవరి ద్వారా వస్తావో రా, భక్తి గుణరాశి ఏదైతునో దాన్ని పెట్టుకొని రా. అది ఉంటే కృష్ణుడు, నువ్వు రాముని భక్తి చేస్తే కృష్ణుడు ఏమనడు, నువ్వు శివుని భక్తి చేస్తే రాముడు ఏమనడు, నువ్వు రాముని భక్తి చేస్తే శివుడు ఏమనడు. ఎవరిదైనా భక్తి, ఎందుకంటే అందరూ కూడా అటువంటి భక్తికే ప్రాధాన్యతనిచ్చినటువంటి వాడు. ఇటువంటి ఉదారత్వంతో కూడుకొని విశ్వమానవ సౌభ్రాతృత్వం వసుదైక కుటుంబ భావనతో కూడుకున్నటువంటి సనాతన ధర్మం ఏదైతే ఉందో దాన్ని పక్కకు నెట్టి కరుడుగట్టిన మతోన్మాదంతో క్రూరమయ, నేరమయ, ఘోరమయ భావజాలంతో ఇట్టి భావజాలమే భూగోళమంతటా స్థాపించి భూగోళ రాజ్యాధికారం కొరకు తప్పించేటువంటి వాళ్ళు దైవదూరులు, వాళ్ళ భక్తులే కారన్నట్టు. వారి సాహిత్యము కాదు, వారి ఆచారాలు కావు, వారితో ప్రపంచానికి హాని తప్ప మేలే జరగదు అనేటువంటి మనకు 16వ అధ్యాయం లోపల ఈ విషయాలను చాలా స్పష్టంగా వచ్చినాయి మొత్తం మీద. కాబట్టి ఈ వీడియోలో వివరించబడిన విధంగా దేవునికి ఇష్టడు కాగలుగుతావో అట్టి భక్తుడు కావడానికి ప్రయత్నించు. భక్తి ముసుగులో రాక్షసుడు కాబోకు. కాబట్టి భగవంతునికి ఇష్టమయ్యేటువంటిది, ఈ భక్తుడు నాకు ఇష్టడు అనేటువంటి ధృవీకరణ మనము పొందటందుకొరకు చేసే భక్తే భక్తి ముసుగులో ఏదో రాక్షసులు ఇదే పని చేశారు అన్నట్టు. వాళ్ళు కూడా అఘోరమైన తపోనిష్ట గరిష్ఠులై ఉండి భగవంతునికి మెప్పించి పొందవలసిన వరాలన్నీ పొంది వాటన్నిటిని చివరికి ఏం చేశారంటే మళ్ళీ రాక్షస భావజాలంతో అందరినీ దేవలోకం లోపల ఉన్నటువంటి వాళ్ళను, భూలోకం లోపల ఉన్నటువంటి వాళ్ళను పీడించడము, దండించడము, హింసించడము, మేము చెప్పింది ఇంటే వినండి లేకపోతే నరుకుతాము, చంపుతాము, ఇవన్నీ పూర్వం రాక్షసులు చేసినటువంటి ఉన్నాయి. ఆ భావజాలాలు కంటిన్యూ ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి అన్నట్టు. మామూలు రాక్షసులు అంటే మామూలు మనుషులు గారు, రాముని కంటే గొప్ప భక్తి చేసినటువంటి వాడు రావణుడు అన్నట్టు. కానీ లాభం ఏమొచ్చేసి కఠోరమైన తప్పు చేసినటువంటి వాడు రావణుడు. దుర్యోధనాదులు కూడా మంచి యుద్ధ నిపుణులు అన్నట్టు ద్రోణాచార్యుని దగ్గర. వాళ్ళు కూడా అదే గాయత్రి మంత్రోపదేశం ద్వారా పెరిగినటువంటి వాళ్ళు, వాళ్ళ దీక్షా సంస్కారాలన్నీ ఉన్నటువంటి వాళ్ళు. అయితే ఏమైంది, అప్పర్ హ్యాండ్ ఏమైందంటే రాక్షస భావజాలమే అప్పర్ హ్యాండ్ అయిపోయింది. కాబట్టి చెప్పబోయే సారాంశం ఏంటిదంటే భక్తి ముసుగులో రాక్షసుడవు కాబోకు. రాక్షసులకు భక్తి ఉండదని కాదు, కరుడుగట్టిన మతోన్మాదముతో కూడిన భావజాలం ఉంటుంది. దానికి భగవంతునికి ఇష్టమైనటువంటి భక్తి కాదు. భగవద్గీత 16వ అధ్యాయం లోపల దైవ అసుర సంపద్ విభాగ యుగం అని చాలా క్లియర్ కట్గా చదవడానికి ప్రయత్నం చేయండి. హిందూ సోదరులారా, సనాతన సోదరులారా, ఎంతవరకు ఈ చిందులు, ఈ దుంకులు మనం గ్రంథాల యొక్క అధ్యయనం కూడా చేయాలి. మన క్లియర్ కట్ రాక్షసులు అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అప్పుడు వచ్చిన వాళ్ళు కాదు, సనాతనంగా కంటిన్యూయస్గా వాళ్ళు వస్తూనే ఉన్నారు. కేవలము పేర్లు, లేబుల్స్ మారిపోతాయి. భక్తులైనా కానీ, భక్తి రాక్షసులైనా కానీ రాముని పరంపర కంటిన్యూ ఉంది, రావణుని పరంపర కంటిన్యూ ఉంది, మహిషాసురుని పరంపర కంటిన్యూగా ఉంది,
తర్వాత అమ్మవారి పరంపర కంటిన్యూగా ఉంది మొత్తం మీద. కాబట్టి తారకాసురుని యొక్క పరంపర కంటిన్యూగా ఉంది. ఆ తర్వాత కార్తికేయుని యొక్క పరంపర కూడా కంటిన్యూస్గా ఉంది, చూస్తూ ఉన్నాము. ఇవన్నీ ఇట్లాగే ఉంటాయి. ఈ రెండింటితో కూడుకున్నది ఈ సృష్టి. కాబట్టి ఫిల్టర్ చేసుకోవాలి, ఏది రాక్షస భావజాలము, ఏది దైవీ భావజాలం అనేది క్లియర్ కట్ చేసుకొని అవి ఏమన్నా ఉండని దేవునికి ప్రీతికరమైనటువంటి లక్షణాలు ఏమిటియో చాలా సాఫ్ట్గా ఉంటాయి, హార్డ్గా ఉంటాయి. అవి ఇంతవరకు చెప్పినటువంటి అలవర్చుకోండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే మీరు కొన్ని విషయాలు మేము ఎన్ని చెప్పినా లాభం లేదు. ఇది ఈరోజు చెప్పింది భగవద్గీత లోపల తీసినటువంటిదే. 12వ అధ్యాయం భక్తి యోగం లోపల ఈ భక్తి యొక్క సూత్రాలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి అన్నట్టు. దేశకాలాలకు అతీతమైనటువంటి మహోన్నత మానవీయ విలువలతో కూడుకున్నటువంటి. అట్లాగే 16వ అధ్యాయం లోపల దైవాసుర సంపద విభాగ యోగం అని దైవీ లక్షణాలు ఎట్లుంటాయి, రాక్షసుల లక్షణాలు ఎట్లుంటాయి మొదలు తెలుసుకోండి. తెలుసుకుంటేనే మీకు ఈ లోకంలో రాక్షసులు ఎవరో అర్థమైపోతుంది, దైవీ భావం ఉన్నవాళ్ళు ఎవరో అర్థమైపోతుంది. దాన్ని వేరు చేయాలి. ఒక రైతును చూసి నేర్చుకోవాలి మనం. రైతు పంట పెట్టిన తర్వాత ఆటోమేటిక్ పంటతో సహా గడ్డి వస్తుంది. ఆ రైతు గడ్డిని ఏం చేస్తాడు? తొలగించేస్తాడు. అట్లా మన లోపల కూడా రాక్షస భావాలు వస్తే తొలగించాలి. సమాజం లోపల రాక్షస భావజాలంతో పెట్టరేగుతున్నటువంటి మతోన్మాద శక్తులతో కూడా మనము ఎదుర్కొనేటువంటి సామర్థ్యం, వాళ్ళని మనం ఏమి చేయొద్దు, వాళ్ళు ఏం చేసినా దాన్ని ఎదుర్కొనే శక్తి మనం పెంపొందించుకోవాలంటే శాస్త్ర జ్ఞానం చాలా అవసరము. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మేము పెడతా ఉంటాము. ధన్యవాదాలు.